गुरु ब्रह्मा गुरु विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः. नमस्कारं मास्टर. नमस्कारं मास्टर के. नमस्कारं मास्टर अन्न. नमस्कारं मास्टर वीपीएस. नमस्कारं मास्टर सीवीवी. नमस्कारं मास्टर सीवीवी. Namaskaram, Master CVV to your lotus feet. Master CVV, Namaskarams to your lotus feet. Vasudev. Last class ki continuation. Bones and articulations దగ్గర నుంచి చెప్పుకోవాలి. ఆరంభం. The remedy is full of rheumatic affections, not unlike such as are found in old mercurial cases. Rheumatic affections with swelling of the joints, affections of the cartilages and bone, inflammation of the periosteum, thickening and induration of the periosteum, indurations of glands, induration of the cartilages about the joints. అంటే ఈ రుమాటిక్ ఎఫెక్షన్స్ లో కూడా ఇది బాగా పనిచేస్తుంది. ఈ మెర్క్యూరియల్ ఓల్డ్ మెర్క్యూరియల్ కేసెస్ అంటే మెర్క్యూరీ అనవసరంగా వాడిన కేసెస్, మెర్క్యూరియల్ డ్రగ్స్ వాడటం వల్ల పాయిజనింగ్ అనేటువంటి కేసెస్ లో కూడా పనిచేస్తుంది. వాటి వల్ల వచ్చేటువంటి రొమాటిక్ కండిషన్స్ లో కూడా. ఇంకా ఈ రొమాటిక్ ఎఫెక్షన్స్ లో ఏముంటాయంటే కీళ్ళన్నీ వాపు ఉంటుంది. ఇంకా బోన్, కార్టిలేజ్ అవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి. పెరియాస్టియం అంటే బోన్ చుట్టూ ఉండేటువంటి లేయర్ అది కూడా ఇన్ఫెక్ట్ అవుతుంది, ఇన్ఫ్లమేషన్ వస్తుంది. అవి గట్టి పడిపోతాయి, మందంగా అయిపోవడం. ఇంకా గ్లాండ్స్, లింఫ్ గ్లాండ్స్ ఉంటాయి కదా, అవి కూడా గట్టి పడిపోతాయి. ఆ కార్టిలేజెస్ జాయింట్స్ దగ్గర ఉండేటువంటివి అవన్నీ కూడా గట్టి పడతాయి. దీస్ ఆర్ ఆల్ ఆఫ్ సిఫిలిటిక్ అండ్ మెర్క్యూరియల్ క్యారెక్టర్. ఇది క్యారెక్టర్ అంతా కూడా ఈ మెర్క్యూరియల్ క్యారెక్టర్, సిఫిలిటిక్ నేచర్ ని కలిగి ఉంటాయి. సిఫిలిటిక్ మయాజం కదా ఇది. ఇట్ ఈస్ యూస్ఫుల్ ఇన్ ఓల్డ్ సిఫిలిటిక్స్ వెన్ ద బోన్స్ ఆర్ బ్రేకింగ్ డౌన్ ఇన్ ఎనీ పార్ట్ ఆఫ్ ద బాడీ, shin bones, nose bones, ear bones and any of the small bones. ఇంకా ఇది ఎటువంటి వాటిల్లో ఉపయోగపడుతుందంటే యూస్ఫుల్ ఇన్ ఓల్డ్ సిఫిలిటిక్స్. అంతకుముందు సిఫిలిస్ వచ్చి దాన్ని సప్రెస్ చేసుకున్నటువంటి వాళ్ళలో క్రమేపీ కూడా ఈ బోన్స్ విరిగిపోవటం, ఏ పార్ట్ ఆఫ్ ద బాడీ అయినా కానీ, షిన్ బోన్స్, నోస్ బోన్స్ కానీ, ఈ చిన్న చిన్న జాయింట్, చిన్న చిన్న బోన్స్ అవన్నీ కూడా బ్రేక్ అయిపోతూ ఉంటాయి. పెయిన్స్ లైక్ సిఫిలిస్ అండ్ మెర్క్యూరీ, ది కంప్లైంట్స్ ఆర్ అగ్రవేటెడ్ అట్ నైట్. ఈ సిఫిలిటిక్ మయాజంలో కానీ ఈ మెర్క్యూరీకి సంబంధించి కానీ ఎలా అయితే నైట్ అగ్రవేషన్, ఇది అంతే. కమింగ్ ఆన్ ద ఈవినింగ్ అండ్ కీప్ అప్ ఆల్ ద నైట్. సాయంత్రం నుంచి మొదలై రాత్రి అంతా కూడా కూర్చోబెట్టేస్తుంది. ద పెయిన్స్ ఆర్ వైలెంట్, దే ఫియర్, దే టేర్, దే టేర్ ది బోన్స్ ఏక్ యాజ్ ఇఫ్ దే వుడ్ బ్రేక్, నాట్ ఇన్ అక్యూట్ ఫీవర్స్ బట్ ఇన్ ఓల్డ్ సిఫిలిటిక్ బోన్ ట్రబుల్స్. ఈ నొప్పులన్నీ కూడా చాలా సివియర్ గా చీల్చేస్తున్నట్టుగా ఉంటాయి. పెయిన్స్, ఎముకల నొప్పులు ఉంటాయి. ఎలా అంటే అవి విరిగిపోతున్నాయేమో అన్నట్టుగా ఉంటాయి. ఇంకా ఇది అక్యూట్ ఫీవర్స్ లా అని అనుకోకూడదు. ఇవి ఎప్పుడు ఓల్డ్ సిఫిలిటిక్ కేసెస్ లో వచ్చేటువంటి బోన్ ట్రబుల్స్, ఇది క్రానిక్ ప్రాబ్లమే అనమాట. నైఫ్ లైక్ పెయిన్స్ ఇన్ పెరియాస్టియం, అంటే కత్తితో చీల్చేస్తున్నట్టుగా ఉంటుంది నొప్పి ఆ పెరియాస్టియం అంతా కూడా. ఇంకా పెయిన్స్ ఇన్ ద జాయింట్స్ రెండరింగ్ దెమ్ ఇమ్మూవబుల్. ఎంత నొప్పులు అంటే కీళ్ళల్లో అసలు నడవనివ్వదు అనమాట, మూవ్ చేయలేకపోతారు ఆ జాయింట్.
ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద బోన్ ఇట్ సెల్ఫ్ విత్ కేరీస్. కేరీస్ అంటే పుచ్చిపోవటం కదా, ఆ ఎముక అలా ఇన్ఫెక్ట్ అయిపోయి పుచ్చిపోతుంది అనమాట. ఇట్ ఈస్ నాట్ స్ట్రేంజ్ దట్ ద వాస్కులర్ కోటింగ్ ఆఫ్ ద బోన్స్ పెరియాస్టియం షుడ్ బి greatly affected because there is a strange vascularity all over the economy in this medicine. ఈ మెడిసిన్ ఇంకా దేని మీద పనిచేస్తుందండి? బోన్స్ అని చెప్పాము, పెరియాస్టియం అని చెప్పాము. దానికి ఆ బోన్స్ కి పెరియాస్టియం కి సప్లై చేసేటువంటి బ్లడ్ వెజల్స్ అవన్నీ ఉంటాయి కదా, అది కూడా ఎఫెక్ట్ అవుతుంది. ద వెయిన్స్, నెక్స్ట్ వెయిన్స్ ఆర్ enlarged in a state of congestion and inflammation and friable. ఆ వెయిన్స్ కూడా ఎలా ఉంటాయండి? విరిగిపోతూ ఉంటాయి అన్నమాట. అదే వెయిన్స్ ఆర్ ఎన్లార్జ్డ్ అంటే సాగినట్టుగా ఉంటాయి, వెడల్పు అయిపోయి సాగినట్టుగా, ఫుల్ ఆఫ్ బ్లడ్ తో ఇన్ఫ్లమేషన్ అది ఉంటుంది అక్కడ. ఫ్రయబుల్, బ్రేక్ అయిపోతాయేమో అన్నట్టుగా, అంటే సాగితే ఏమవుతుంది, ఆ వెయిన్స్ యొక్క వాల్స్ థిన్ అవుతాయి కదా, అలా అన్నమాట, రప్చర్ అయిపోయేట్టు. ద వెయిన్స్ బికమ్ థిక్ అండ్ ట్యూమిఫైడ్, ఒకసారి అవి గట్టిపడిపోయి బ్లడ్ ఫ్లో తగ్గిపోతుంది, నేరో అయిపోతుంది. ద బ్లడ్ వెజల్స్ పల్సేట్ ఆల్ ఓవర్ ది బాడీ, ఎక్కడ పట్టుకున్నా పల్స్ తెలుస్తూ ఉంటుంది ఆ బ్లడ్ వెజల్స్ మనం వేలు పెడితే. ఎరిథిజం ఆర్ వాస్కులర్ ఫుల్నెస్ క్యారెక్టరైజెస్ నియర్లీ ఆల్ కంప్లైంట్స్. ఎరిథిజం, ఎరిథిజం అంటే ఇది ఒక న్యూరలాజికల్ డిజార్డర్ అన్నమాట. అంటే విపరీతమైన కోపం కానీ, లేకపోతే బయట నుంచి వచ్చే స్టిమ్యులేషన్ కి ఓవర్ సెన్సిటివ్ గా కానీ ఉండడాన్ని ఎరిథిజం అంటారు. ఉండాల్సిన సెన్సిటివిటీ కంటే ఎక్కువగా ఉండడం అనమాట. అది అది అంటే వాస్కులర్ ఫుల్నెస్, బ్లడ్ వెజల్స్ అంతా కంజెషన్ అది ఉండడం, ఇది అన్ని కంప్లైంట్స్ లో కూడా ఉంటుంది అనమాట. ఇది ఈ రెండు సిమ్టమ్స్ కలిసి ఉంటాయి, ఎరిథిజం ఆర్ వాస్కులర్ ఫుల్నెస్. ఫుల్నెస్ ఆఫ్ ద వెయిన్స్ ఇన్ ఫుల్నెస్ ఆఫ్ ద వెయిన్స్ ఆఫ్ ద ఎక్స్ట్రిమిటీస్, ఈ కాళ్ళకి వాటికి అక్కడ ఉండేటువంటి బ్లడ్ వెజల్స్, వెయిన్స్ ఫుల్ గా ఉంటాయి. దిస్ గోస్ ఆన్ అంటిల్ స్వెల్లింగ్ అపియర్స్ విత్ వీక్నెస్, ఇది ఎప్పటి వరకు అలాగా అనిపిస్తాయి, నీరసంతో పాటు వాపు వచ్చేస్తాయి ఆ వెయిన్స్. సో దట్ డ్రాప్సీ ఈజ్ ప్రివలెంట్ త్రూ అవుట్ ద రెమెడీ. సో నీరు పట్టడం, పఫీనెస్ అంటే ఉబ్బటం, డ్రాప్సీ అంటే నీరు పట్టడం. ఆ నీరు పట్టడం అనేది ఇది మనము ఈ డ్రగ్ లో త్రూ అవుట్ ద రెమెడీ, ప్రతి దాంట్లో కూడా ఇది ఉంటుంది అనమాట, క్యారెక్టరిస్టిక్ లాగా. ఇడిమా ఆఫ్ ద ఎక్స్ట్రిమిటీస్ విత్ పిట్టింగ్ అపాన్ ప్రెజర్, నీరు పడితే మాత్రమే నొక్కితే గుంట పడుతుంది, పఫీనెస్ అయితే మీకు గుంట పడదు, అక్కడే మనకు తెలిసిపోతుంది అది. సో ఇక్కడ కాళ్ళకు వాటికి వాపు వస్తుంది, నీరు పట్టేస్తుంది, నొక్కితే గుంట పడుతుంది. విచ్ అక్కర్స్ ఇన్ హార్ట్ అండ్ లివర్ ఎఫెక్షన్స్, హార్ట్ ప్రాబ్లంలో కానీ లివర్ ప్రాబ్లం కానీ ఈ సిమ్టమ్స్ కనిపిస్తాయి. ఏ ఫాల్స్ స్టేట్ ఆఫ్ ప్లెథోరా సీమ్స్ టు ఎగ్జిస్ట్ అంటే చూడటానికి రక్తం బాగా ఎక్కువగా ఉన్నట్టుగా కనిపిస్తాడు, కానీ అది నిజానికి అలా ఉండదు. ఆ ఆ ఫాల్స్ ప్లెథోరా అనేది ఉంటుందన్నమాట బాడీ అంతా కూడా. ఫైనల్లీ టర్మాయిల్ అండ్ ఎగ్జైట్మెంట్ లాస్ట్కి అది నెమ్మదిగా దేంటో తీసేస్తుంది, ఒక ప్రాబ్లం, చావు బతుకు తీసుకెళ్ళేటువంటి ఒక ప్రాబ్లంలోకి లీడ్ చేస్తుంది. వైలెంట్ ఆర్గాజమ్స్ ఇన్ ద బాడీ అంటే విపరీతంగా ఆ సెక్షువల్ ఎరోజల్స్ కూడా ఉంటూ ఉంటాయి. సమ్ టైమ్స్ డిమాన్స్ట్రేటెడ్ యాజ్ వైలెంట్ హీట్, ఒక్కోసారి అలా ఉంటుందంటే విపరీతమైన వేడి వచ్చేస్తున్నట్టు. కమింగ్ ఇన్ ఫ్లషెస్ విత్ ఎగ్జైట్మెంట్, ఆ ఉద్వేగానికి లోనైనప్పుడు ఒంట్లోంచి ఆవిర్లు వచ్చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఫిడ్జిటీనెస్, ఫిడ్జిటీనెస్ అనేది ఉంటుంది. ఫిడ్జిటీ తెలుసు కదా మీకు, అందుకని చెప్పి ఫిడ్జిటీనెస్ ఫీలింగ్ యాజ్ ఇఫ్ సంథింగ్ డ్రెడ్ఫుల్ వర్ గోయింగ్ టు హ్యాపెన్ త్రూ అవుట్ ది ఎకానమీ, ఏదో భయంకరమైనది ఏదో జరగబోతుంది అనే ఫీలింగ్ తో రెస్ట్లెస్నెస్ గా ఉంటాడు అనమాట. దెన్ ఇట్ సెటిల్స్ ఇన్ టు ఏ స్టేట్ ఆఫ్ క్వీసెన్స్ ఫర్ వైల్ అండ్ దెన్ దిస్ రిపీట్స్ ఇట్ సెల్ఫ్. నెమ్మదిగా దాంట్లో నుంచి దేంట్లోకి లీడ్ చేస్తుంది, ఒక నిశ్చలంగా అయిపోతున్నట్టుగా, సైలెంట్ గా అయిపోవడంలోకి లీడ్ చేస్తుంది. దీస్ వైలెంట్ ఆర్గాజమ్స్ come preparatory to the localization or establishment of some breakdown in the
ఈ ఇటువంటి ఆర్గాజమ్స్ అనేవి విపరీతంగా రావడం అనేది దేనికి ఇండికేట్ చేస్తూ ఉంటాయండి? నెమ్మదిగా బాడీ వ్యవస్థ, మనిషి యొక్క బాడీ అంతా కూడా బ్రేక్ డౌన్ అయ్యే దానికి ముందు కండిషన్ అన్నమాట. At times, it is a cardiac affection with a marked oppression behind the sternum with dyspnea on walking fast for going upstairs. ఒక్కోసారి ఇది హార్ట్ ప్రాబ్లంలోకి లీడ్ చేస్తుంది. అప్పుడు ఏముంటాయి సిమ్టమ్స్? స్టెర్నమ్ అంటే తెలుసు కదా, రిబ్స్, రెండు వైపులా రిబ్స్ కి మధ్యలో ఉండేటువంటి బోన్. దాని వెనకాల నొక్కేస్తున్నట్టుగా ఎవరో అనిపిస్తుంది, ఆయాసంగా ఉంటుంది మెట్లెక్కుతున్నా, ఫాస్ట్ గా నడుస్తున్నా. ఎండోకార్డైటిస్ విల్ హ్యావ్ దిస్ టర్మాయిల్ ఇన్ ద బాడీ. అంటే ఎండోకార్డైటిస్ అంటే ఏం చెప్పుకున్నాం? లోపల లేయర్ హార్ట్ లో, దానికి సంబంధించిన ఇన్ఫ్లమేషన్ ఆ దాంట్లోకి లీడ్ చేయొచ్చు. బై అండ్ బై లుక్ ఫర్ ఆల్మిన్ ఇన్ ద యూరిన్, యూరిన్ లో ఆల్మిన్ పోవచ్చు. లుక్ ఫర్ ఎన్లార్జ్మెంట్ ఆఫ్ ద లివర్, ఇది కూడా అవ్వచ్చు. లుక్ ఫర్ సైన్స్ ఆఫ్ క్యాన్సర్ ఆఫ్ ద యుట్రస్ అండ్ డీప్ సీటెడ్ ఎఫెక్షన్స్. అంటే ఈ మెంటల్ కండిషను నెమ్మదిగా దేంట్లోకి లీడ్ చేయొచ్చు అంటే ఈ ఎండోకార్డైటిస్ రావచ్చు, లేదా యూరిన్ లో ఆల్బమిన్ పోవటం కానీ, లేదా లివర్ ఎన్లార్జ్ అవటం కానీ, ఇంకా యుటరస్ క్యాన్సర్ యుటరస్ సిమ్టమ్స్ లో దాంట్లో కన్నా లీడ్ చేయొచ్చు. ఇంకా లోతుగా ఉండేటువంటి జబ్బులు ఏదైనా కానీ దాంట్లోకి లీడ్ చేయొచ్చు. ఇన్క్యూరబుల్ కండిషన్స్ లోకి లీడ్ చేస్తుంది సరైన పద్ధతిలో క్యూర్ చేసుకోకపోతే. బోరింగ్ ఇన్ ద బోన్స్, పెయిన్స్ డ్రైవ్ టు డెస్పైర్. ఎంత అంటే ఏదో చిల్లు పెట్టేస్తున్నట్టుగా బోన్ కి అంత పెయిన్ గా ఉంటుంది. ఆ నొప్పులు ఇంకా అసలు డెస్పైర్ అంటే అబ్బా ఏంటి అన్ని విసుగైపోయేలాగా, వెక్స్ అయిపోయేలాగా ఉంటాయి పెయిన్స్ లీడ్ చేస్తే. ద పెయిన్స్ డ్రైవ్ ద పేషెంట్ అవుట్ ఆఫ్ బెడ్ ఎట్ నైట్ అండ్ మేక్ హిమ్ వాక్. ఆ నొప్పులు ఆ పేషెంట్ని దేంట్లోకి లీడ్ చేస్తాయి? రాత్రిపూట మంచం మీద పడుకోలేక, ఆ నొప్పి తట్టుకోలేక అటు ఇటు తిరగడం కానీ, లేక అలా దానికి దానికి లీడ్ చేస్తాయి. దిస్ ఈజ్ సీన్ ఇన్ ఓల్డ్ సిఫిలిటిక్ బోన్ పెయిన్స్ అండ్ ఓల్డ్ మెర్క్యూరియలైజ్డ్ పేషెంట్స్. ఇవి ఎక్కువగా దేంట్లో చూస్తాము? సిఫిలిటిక్ పేషెంట్స్ లో వచ్చేటువంటి బోన్ పెయిన్స్ లో కానీ, ఈ మెర్క్యూరీ డ్రగ్స్ అవి యూజ్ చేయడం, మెర్క్యూరియల్ పాయిజనింగ్ వల్ల వచ్చేటువంటి కంప్లైంట్స్ లో కానీ మనం చూస్తాం. ద పేషెంట్ హ్యాస్ బీన్ టేకింగ్ మెర్క్యూరీ ఆల్ హిజ్ లైఫ్ అండ్ హిజ్ లివర్ ఈజ్ ఎన్లార్జ్. అంటే లైఫ్ అంతా మెర్కరీ కాంపౌండ్ సంబంధించిన మందులు తీసుకోవడం వల్ల లివర్ ఎన్లార్జ్ అవుతుంది. హిజ్ జాయింట్స్ ఆర్ ఎన్లార్జ్, జాయింట్స్ కూడా ఎన్లార్జ్ అవుతాయి. హీ గోస్ టు ఎవ్రీ డాక్టర్ విత్ అన్ ఎండెవర్ టు గెట్ రిలీఫ్ ఫ్రమ్ ద డిస్ట్రెసింగ్ సఫరింగ్స్. దీని నుంచి అంటే బాగా స్ట్రెస్ ఇచ్చేటువంటి, బాగా సఫర్ అవుతున్నటువంటి ఈ ప్రాబ్లమ్స్ నుంచి, బాధల నుంచి రిలీఫ్ పొందడం కోసం చెయ్యని ప్రయత్నం అంటూ ఉండదు. ప్రతి డాక్టర్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. Mercury and disease are so mixed up that a great turmoil will result from your first prescription. అంటే ఈ మెర్కరీ కానీ జబ్బులు ఇవన్నీ కూడా మిక్సప్ అయిపోయి ఒక ఏమంటారు ఫ్యాటల్ కండిషన్ లోకి లీడ్ చేసేస్తుంది. ఏది మనం గనక ఫ్రమ్ యువర్ ఫస్ట్ ప్రిస్క్రిప్షన్. He will go through these stages of violence periodical attacks. You will have to know such medicines as RM, Chelidonium, Staphysagria to get this patient over these awful attacks which he is obliged to go through. అంటే ఈ విధంగా పేషెంట్ ఈ స్టేజెస్లో, ఇటువంటి స్టేజెస్లో కనుక మన దగ్గరికి వస్తే మనం ఆలోచించాల్సిన మెడిసిన్స్ ఏంటి? ఆర్ఎంఎట్, షెల్డోనియం, స్టాఫ్సాగ్రియా. గ్లాండ్స్ నెక్స్ట్. మనం ఏదంటే ఏదో పై పైన మందు వేసేస్తే అది ఇంకా డెప్త్కే వెళ్ళిపోతుంది తప్ప జబ్బు పూర్తిగా నివారణ అనేది జరగదు. సిమ్టమ్స్ తగ్గి అనుకుంటే ఇంకో దాంట్లో నుంచి బయటకు వస్తుంది. అందుకనే ఆయన ఇక్కడ చెప్పారు ఇక మందులు. గ్లాండ్స్, దిస్ మెడిసిన్ వండర్ఫుల్లీ ఎఫెక్ట్స్ ది గ్లాండ్స్, ద పెరోటరీ గ్లాండ్స్, ద గ్లాండ్స్ అబౌట్ ది గ్రాయిన్, ద లింఫాటిక్స్ ఇన్ ద అబ్డమెన్, ఇన్ఫాక్ట్ ది గ్లాండ్స్ ఎవ్రీవేర్. ఆ మందు ఈ ఇంకా వేటిలో పనిచేస్తుందండి? ఈ లింఫాటిక్ గ్లాండ్స్, మామూలు గ్లాండ్స్ ఉన్నాయి కదా, థైరాయిడ్, టాన్సిల్స్, ఇవన్నీ కూడా దాని మీద పనిచేస్తుంది. ఇంకా గజ్జంలో ఉండేటువంటి గ్లాండ్స్ మీద, లింఫాటిక్స్ మీద, ఎక్కడెక్కడైతే గ్లాండ్స్ ఉన్నాయో అక్కడక్కడంతా ఇది పనిచేస్తుంది. ద మ్యామరీ గ్లాండ్స్, బ్రెస్ట్ కూడా గ్లాండే. సో మ్యామరీ గ్లాండ్స్ అనేది మెడికల్ టర్ము, బ్రెస్ట్ అనేది మామూలు యూజ్ చేసేటువంటి టర్మ్. సో ఆ మ్యామరీ గ్లాండ్స్, టెస్టిస్, ఓవరీస్ ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటాయి. అండర్గో స్టేట్స్ ఆఫ్ హార్డ్నెస్, ఇన్ఫిల్ట్రేషన్, అవి బాగా వాపు వచ్చి నీరు పట్టి గట్టి పడిపోవడం ఇలాంటివి ఉంటాయి అన్నమాట.
ఆరం క్యూర్స్ క్రానిక్ ఎన్లార్జ్మెంట్ ఆఫ్ ద టెస్టిస్ అండ్ లంప్స్ ఇన్ ది మ్యామరీ గ్లాండ్స్. అంటే ఆరం పెట్టి ఇంకా ఎటువంటి వాటిని క్యూర్ చేస్తుంది? ఆ వృషణాలు దీర్ఘకాలంగా వాపు రావడం, పెరగడం, సైజు అక్కడ బ్రెస్ట్ లో లంప్స్ ఏర్పడతాం, ఇలాంటి వాటిని కూడా క్యూర్ చేస్తుంది. ట్యూమర్స్ ఇన్ దీస్ గ్లాండ్స్ ఆఫ్ సిస్టిక్ క్యారెక్టర్ హ్యావ్ బీన్ క్యూర్డ్ బై ఆర్. ఈ ట్యూమర్స్ గ్లాండ్స్ మీద వచ్చేటువంటి ట్యూమర్స్ లో సిస్టిక్ నేచర్. సిస్టిక్ నేచర్ అంటే ఏంటంటే అక్కడ ఉన్నదాన్ని నొక్కితే దాంట్లో నీరు చేరి ఉండడం, నీరు చేరి నొక్కితే మెత్తగా ఉండేటువంటి దాన్ని ఏమంటామండి? సిస్ట్ అంటాం అనమాట. అలాంటి వాటిల్లో కూడా ఇది బాగా పనిచేస్తుంది. హానిమన్ పొటెంటైజ్డ్ ఆరం అండ్ గేవ్ సమ్ ఆఫ్ ఇట్ టు ఏ పేషెంట్ అండ్ ఇట్ డిడ్ నాట్ వర్క్. But he thoroughly triturated it until he got it to the 50th, 15th potency, and then it worked and restored that to the bosom of his family. హో అంటే ఏంటంటే ఇక్కడ ఆయన పొటెంటైజేషన్ అంటే ఏంటి? ఆల్కహాల్లో కలిపి చేయటం. ఆరం పెట్టి ఫస్ట్ హానిమన్ గారు అలా పొటెంటైజ్ చేశారు. చేస్తే పేషెంట్కి ఇచ్చినప్పుడు అదేం పని చేయాల, అంటే ప్రూవింగ్స్ రాలా. అప్పుడు ఆయన ట్రిచురేట్ చేశారు, అంటే ఆ శాక్లాక్ తో కలిపి దాన్ని ఒక పిస్టిల్ అనే మోటార్ అంటారు, అది హోమియోపతిలో. అంటే తెల్ల పింగాణి అంటుంది, అది అది ఉంటుంది. దాంతో నూరుతారు. ఆ నూరే విధానం ఒక పద్ధతిలో నూరుతారు. ఇన్నిసార్లు ఇది నూరితే ఈ పొటెన్సీ వస్తుందని లెక్క ఉంటుంది. అలా చేసి అప్పుడు 50 15th పొటెన్సీకి వచ్చేదాకా చేస్తే అప్పుడు వర్క్ చేయడం మొదలుపెట్టింది. సో ఇంకా అప్పుడు ఇది కూడా అంటే ఆ డ్రగ్స్ లోకి చేర్చారనమాట. మన చేస్తుంది మెడిసిన్ అని. హానిమన్ సేస్ దట్ ఇన్ ద ఎర్లియర్ ట్రిచురేషన్స్ ద డోస్ వాస్ ఎట్ టూ లార్జ్ టు క్యూర్. అంటే ఇంకా మెడిసిన్ ఎక్కువ క్వాంటిటీ ఉండడం వల్ల ఆ ట్రిచురేషన్స్ లో అది పనిచేయలేదు. సో హీ వెంట్ హయ్యర్. అంటే అక్కడ ఏమవుతుందండి, మెడిసినల్ క్వాంటిటీ తగ్గిపోయి డైనమిక్ లెవెల్లోకి వెళ్ళిపోతుంది ఆ మెడిసిన్. ఇట్ వాస్ సఫిషియెంట్లీ స్మాల్ టు క్యూర్, sufficiently attenuated to go into the interior of the economy through various envelopes of man. ఇంకా అలా హయ్యర్కి వెళ్ళే కొద్దీ కూడా లోపల పొరల్లోకి వెళ్ళిపోతుంది ఒక మనిషికి సంబంధించి. అదే కదా అయామ్ లెవెల్ అనేది ఇన్నర్ మోస్ట్ లేయర్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ, హ్యూమన్ అక్కడికి వెళ్ళి పనిచేస్తుంది హయ్యర్ అయ్యే కొద్దీ. దేర్ ఈస్ వన్ గ్రాండ్ ఫీచర్ రన్నింగ్ త్రూ ది ఆరం స్టేట్. ఇట్ ఈస్ the manner in which he is affected by temperature and by the weather. దీంట్లో ఇంకొక గ్రాండ్ ఫీచర్ ఉంది, ఏంటంటే లక్షణం అంటే టెంపరేచర్ వెదర్కి కానీ ఎఫెక్ట్ అయ్యే నేచర్ కలిగి ఉంటాడు. హియర్ ఆర్ సమ్ సిమ్టమ్స్ దట్ రిలేట్ టు ది హోల్ మ్యాన్ విచ్ మస్ట్ బి ఎగ్జామిన్డ్ ఇన్ దిస్ కనెక్షన్. హియర్ ఆర్ సమ్ సిమ్టమ్స్ దట్ రిలేట్ టు ది హోల్ మ్యాన్. ఇంకా కొన్ని సిమ్టమ్స్ ఇక్కడ ఉన్నాయట. అదేంటి, మనిషి మొత్తానికి అంటే జనరల్ సిమ్టమ్స్ అనమాట, ఫిజికల్ జనరల్ సిమ్టమ్స్ ఉంటాయి. మనం పరీక్షించేటప్పుడు ఇది కూడా మనము డ్రగ్ సెలక్షన్ కి కనెక్ట్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అవి ఏంటంటే డిజైర్ ఫర్ ఓపెన్ ఎయిర్, అంటే వాళ్ళకి ఓపెన్ ఎయిర్ కావాలి అనిపిస్తుంది అనమాట. దిస్ పేషెంట్ ర్యాంక్స్ అలాంగ్ విత్ పలస్టిల్లా యాజ్ టు టెంపరేచర్. అంతే కదా, పలస్టిల్లాకి కూడా డిజైర్ ఫర్ ఓపెన్ ఎయిర్ ఉంటుంది. బట్ ఆరం ఈజ్ నాట్ మైల్డ్, జెంటిల్ అండ్ ఈల్డింగ్. ఆరమెట్ వాడు ఈజ్ ఆరమెట్ వాడు పలస్టిల్లా లాగా మైల్డ్, జెంటిల్, ఈల్డింగ్ నేచర్ అది ఉండదు. ఆరమెట్ వాడు హీఈస్ ఆబ్స్టినేట్, ఇర్రేసిబుల్, అంటే ఏమాత్రం రైస్ చేసినా రైస్ అయిపోతాడు, రియాక్ట్ అవుతాడు. వెరీ ఆపోజిట్ ఆఫ్ ద పలస్టిల్లా. పలస్టిల్లాకి ఆపోజిట్ నేచర్ ని కలిగి ఉంటాడు. అంటే రెండిటికి డిజైర్ ఫర్ ఓపెన్ ఎయిర్ ఉంది, కానీ ఈ మెంటల్ సిమ్టమ్స్ లో డిఫరెన్స్ ఉంటుంది అని చెప్తున్నారు ఆయన. డిఫరెన్సియేషన్ చెప్తున్నారు. జనరల్లీ ఎమిలరేషన్ గ్రోయింగ్ వామ్. దీనికి ఇంకా ఆరంభట్లో ఏంటి, ఆ వెచ్చదనం పెరుగుతూ ఉంటే వీడికి హాయిగా ఉంటుంది. దిస్ ఈజ్ ఇన్ కనెక్షన్ విత్ ది హెడేక్స్. ఇది హెడేక్స్ లో ఇలా ఉంటుంది, బాగా కనిపిస్తుంది ప్రామినెంట్ గా మనకి. కోల్డ్ వాటర్ ఎమిలరేట్స్ పెయిన్ ఇన్ ద ఐస్. కళ్ళ నొప్పులకి మాత్రం చల్లటి వాటర్ ఎమిలరేషన్ ఉంటుంది ఆరంభలో.
ఎవర్స్ టు అన్కవర్, కప్పుకోవడానికి మళ్ళీ ఇష్టపడ్డు. బట్ హీ డిజైర్స్ ఓపెన్ ఎయిర్ లైక్ పలస్ట్లా. పలస్ట్లా లాగా ఓపెన్ ఎయిర్ ఎమిలరేషన్ ఉంటుంది. వామ్ ఎయిర్ ఆస్తమా అగ్రవేషన్. ఆస్తమాలో ఆస్మాటిక్ అటాక్స్ వెచ్చని దాంట్లో ఎక్కువ అవుతాయి అన్నమాట. అందుకనే ఆయన రెడ్ కలర్లో ఇచ్చారు. అవన్నీ కూడా ఫిజికల్ జనరల్స్ మనకి మోస్ట్ ఇంపార్టెంట్. మెనీ సిమ్టమ్స్ డిజపియర్ ఆఫ్టర్ వాషింగ్, ఎస్పెషల్లీ కోల్డ్ వాషింగ్. చాలా సిమ్టమ్స్ కూడా వాష్ చేసుకున్న తర్వాత చల్లటి నీళ్ళతో చేసుకున్నాక తగ్గిపోతాయి, డిజపియర్ అవుతాయి. బట్ వెన్ ఎవర్ ద పేషెంట్ ఈస్ సఫరింగ్ ఫ్రమ్ ఎగ్జైట్మెంట్, టర్మాయిల్, వాస్కులారిటీ, కాన్స్టిట్యూషనల్ ఆర్గాస్, పల్సేషన్స్, హీ వాంట్స్ ద డోర్స్ అండ్ విండోస్ ఓపెన్. కానీ ఈ పేషెంట్ ఎప్పుడైతే ఉద్వేగానికి లోనయ్యి విపరీతంగా బాధపడుతూ ఈ సర్క్యులేటరీ సిమ్టమ్స్ తో సఫర్ అవుతూ ఉన్నప్పుడు మాత్రం డోర్స్ విండోస్ అన్ని ఓపెన్ చేసుకుని ఓపెన్ ఎయిర్ కావాలనిపిస్తుంది. వాంట్స్ టు గెట్ అవుట్ ఇన్ ద కూల్ ఎయిర్, వాంట్స్ ది క్లాతింగ్ థ్రోన్ ఆఫ్. అది దిస్ స్టేట్ ఆఫ్ ఎగ్జైట్మెంట్ అండ్ పల్సేషన్ ఈజ్ ఎమిలరేటెడ్ బై ఓపెన్ ఎయిర్. ఇవన్నీ కూడా ఓపెన్ ఎయిర్ లో ఎమిలరేషన్ ఉంటుంది. ఇట్ హ్యాస్ దోస్ ఫ్లషెస్ ఆఫ్ హీట్ సో కామన్ టు ఉమెన్ ఎట్ ద critical period, and these are followed by sweat, sometimes by chilliness. ఈ ఆడవాళ్ళకి క్రిటికల్ పీరియడ్ అంటే నేను అనుకోవటం క్లైమాక్టిక్ పీరియడ్ అనుకుంటున్నాను, అంటే మెనోపాజ్ టైం. ఆ టైంలో విపరీతమైన చెమట పోసేయటం, వేడి వచ్చేసేయడం, చెమట పోసేయటం, మళ్ళీ చలేయడం, ఇలాంటివి ఆల్టర్నేట్ అవుతూ ఉంటాయి. మోస్ట్ దట్ వీ హ్యావ్ సెడ్ ఆఫ్ ద రెమెడీ ఈజ్ అబౌట్ ఇట్స్ జనరల్ ఆస్పెక్ట్. ఫర్ ఎవ్రీథింగ్ అబౌట్ ది మైండ్ ఈజ్ జనరల్. కానీ ఇవన్నీ చూసుకుంటాం, జనరల్ ఆస్పెక్ట్ చూసుకుంటాం, కానీ మైండ్ మానసిక లక్షణాలు మెయిన్ ఇంపార్టెంట్. అది అని చెప్తారు. నెక్స్ట్ హెడ్. ఇన్ ఆరం ద పెయిన్ ఇన్ ద హెడ్ ఈజ్ వెరీ ఇంటెన్స్, మ్యాడనింగ్. పిచ్చెక్కిచ్చేటువంటి నొప్పిగా ఉంటుంది తలలో, విపరీతం తీవ్రంగా. ఆఫెన్ అకంపనీడ్ బై ఏ సెన్సేషన్ యాజ్ ఇఫ్ ఎయిర్ వర్ బ్లోయింగ్ అపాన్ హిమ్. వాళ్ళకి ఎలా ఉంటుందంటే తరచూ గాలి బాగా బ్లోవర్ పెడితే మొహం మీద ఎలా ఉంటుంది అలా ఉంటుంది. He looks around to see where the draft comes from when there is none. వాడికి ఏమనిపిస్తుంది అంటే ఎక్కడ గాలి రాకపోయినా కానీ వాడికి ఎలాగా అనిపిస్తూ ఉంటుంది ఆ బ్లో అవుతున్నట్టు. కాబట్టి వాడు అనుకుంటాడు ఎక్కడి నుంచి వస్తుంది ఈ గాలి అన్నట్టుగా చూస్తుంటాడు, కానీ ఎక్కడి నుంచి రాదు. ఎక్స్ట్రీమ్లీ సెన్సిటివ్. ఇది దేని తెలియజేస్తుంది? అతని యొక్క సెన్సిటివ్నెస్ ని తెలియజేస్తుంది. ఆఫెన్ హ్యాస్ టు హ్యావ్ ద హెడ్ ర్యాప్డ్ అప్, ఆల్దో ఇట్ ఫీల్స్ హాట్, విత్ ఏ గుడ్ డీల్ ఆఫ్ కంజెషన్ అండ్ రష్ ఆఫ్ ద బ్లడ్ టు ద హెడ్. అంటే రక్తం తలలోకి వచ్చేస్తుంటే కంజెషన్ వల్ల వేడి ఉంటుంది కదా వాడి బాడీలో, అయినప్పటికీ కూడా వాడు తల కవర్ చేసేసుకోవడానికే చూస్తాడు. ద హెడ్ ఈజ్ సోర్, ఫీల్స్ బ్రూయిష్డ్. తలంతా కూడా మంటగా సోర్క పచ్చిపుండులా ఉంటుంది. బ్రూయిష్డ్ అంటే ఎవరో కొట్టినట్టుగా అనిపిస్తుంది, అలాంటి అంత కముకు దెబ్బల్లాగా అలాంటి నొప్పి ఉంటుంది అనమాట. స్టిచ్చింగ్, బర్నింగ్, టేరింగ్ పెయిన్స్ ఇన్ ద హెడ్, మచ్ థ్రోబింగ్ ఇన్ ద హెడ్. ద ఫేస్ ఈజ్ బ్లోటెడ్, ఫ్లష్డ్ అండ్ షైనీ విత్ ది కంజెస్టివ్ హెడేక్స్. ఈ హెడేక్స్ ఉన్నప్పుడు మొహంతా ఉబ్బరంగా నిగనిగలాడిపోతూ ఉంటుంది అనమాట. రెడ్ బ్లడ్ అంతా నిండిపోయినట్టుగా ఫేస్ అంతా. ద హెడ్ ఈజ్ సోర్ బ్లూయిష్. నెక్స్ట్, దీస్ హెడేక్స్ ఆర్ ఆఫెన్ ఫౌండ్ ఇన్ సిఫిలిటిక్ సబ్జెక్ట్స్. ఈ తలనొప్పులు, ఇటువంటి తలనొప్పులు సిఫిలిటిక్ పేషెంట్స్ లో వస్తాయి. ఆఫెన్ అసోసియేటెడ్ విత్ కార్డియాక్ డిసీజ్. ఈ తలనొప్పితో పాటు ఈ కార్డియాక్ డిసీజ్ తో అసోసియేట్ అయి ఉంటాయి. మనం ఈ తలనొప్పికి మాత్రమే మందు ఇచ్చామనుకోండి, హార్ట్ లోకి పూర్తిగా దిగిపోతుంది. పెయిన్ ఇన్ ద బ్యాక్ ఆఫ్ ద హెడ్ అసోసియేటెడ్ విత్ కార్డియాక్ డిసీజ్. తల వెనకాల నొప్పితో పాటు కార్డియాక్ ప్రాబ్లం కూడా ఉంటుంది. విత్ స్లగ్గిష్ సర్క్యులేషన్, అంటే బ్లడ్ సర్క్యులేషన్ చాలా లోగా ఉంటుంది అనమాట, స్లగ్గిష్, సరిగా అవ్వదు. పర్పుల్ ఫేస్, దానివల్ల ఏమవుతుంది, ఫేస్ పర్పుల్ గా ఉంటుంది, స్కిన్ డస్కీగా ఉంటుంది. ఎగ్జాస్ట్రోసిస్ యాజ్ ఇన్ సిఫిలిస్. సిఫిలిస్ అంటే బోన్ పెరగడం అనమాట. సిఫిలిస్ లో లాగా ఇక్కడ ఈ డ్రగ్ లో కూడా బోన్ పెరుగుతుంది. ద స్కల్ బోన్స్ ఆర్ సెన్సిటివ్ టు టచ్. అంటే పుర్రె అనేది సంబంధించిన బోన్స్ అన్ని కూడా టచ్ చేస్తే పెయిన్ గా ఉంటాయి. ద పెరియాస్టియం ఈజ్ టెండర్ టు టచ్. అది కూడా పెరియాస్టియం కూడా
కొంచెం టచ్ చేసినా టెండర్, బాగా పెయిన్గా ఉంటుంది. ఇన్ ఓల్డ్ mercurialized cases with bone affections and necrosis of the skull, as in syphilis and mercury, the hair falls out copiously, the head becomes bald. ఈ చానాలుగా ఈ మెర్కురియల్ డ్రగ్స్ అవి యూజ్ చేస్తున్నటువంటి కేసెస్లో బోన్ ఎఫెక్ట్ అవుతుంది. దాంతోపాటు పుర్రె అంతా కుళ్ళిపోవడం అనేది మొదలవుతుంది. ఏది ఈ సిఫిలిస్లో మెర్కురియల్ కండిషన్స్ మెర్కురీలో ఉన్నట్టుగానే హెయిర్ అంతా ఊడిపోతుంది, బట్టతల వచ్చేస్తుంది. బాల్నెస్ డ్యూ టు సిఫిలిస్, ద స్కాల్ప్ ఈజ్ లెఫ్ట్ షైనీ అండ్ ద హెయిర్ విల్ నాట్ గ్రో ఇన్ అగైన్. In acute diseases, there is falling out of the hair, but it grows in again. But young syphilitics often lose the hair and remain bald all the rest of their life. అంటే ఈ సిఫిలిస్ వలన బాల్డ్నెస్ డెవలప్ అవుతుంది. అప్పుడు ఆ స్కాల్ప్ పైన తల అంతా కూడా తల షైనీగా అయిపోతుంది. ఇంకా మళ్ళీ జుట్టు అనేది పెరగకుండా ఉంటుంది. కానీ ఎక్యూట్గా కనుక హెయిర్ ఫాల్ ఉంటే అది మళ్ళీ జుట్టు పెరిగే అవకాశం ఉంటుంది. అంటే ఏదైనా టైఫాయిడ్ ఇలాంటివి వచ్చి వాటి వల్ల జుట్టు రాలిపోవటం ఉంటే ఆ ఎపిసోడ్ పోయిన తర్వాత తగ్గిన తర్వాత మళ్ళీ హెయిర్ వచ్చేస్తుంది. కానీ క్రానిక్ ప్రాబ్లమ్స్ వల్ల డెవలప్ అయినటువంటి హెయిర్ ఫాల్ అయితే మళ్ళీ రాదు అని చెప్తారు. ఇక్కడికి క్లాస్ ఆపుతాను. ఐస్ గురించి నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతి న్యాయేన మార్గేణ మహీమహీస్ గోబ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో లోకా సమస్తా సుఖినో లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ వాసుదేవ.